మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ప్రభు యొక్క మాటలు మనము ధ్యానము చేస్తాము. చదవబడిన లేఖన భాగం మీ అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు మరి యవన బిడ్డలు చదివారు. మరి ఈ మాటలు ఏంటో, దీని యొక్క అర్థం ఏంటో మనము ధ్యానము చేద్దాం. 6వ అధ్యాయము మరి 9, 10, 11 వచనాలు. ప్రియ పరిశుద్ధులారా, మీ అందరికీ పేరు పేరున పునరుత్థాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? వినగలిగిన మనసు ఉందా? వినగలిగిన మనసు, గ్రహించగలిగిన చెవులు ఉన్నాయా? సంతోషం. కమలమ్మ గారు మన మధ్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. రైట్, సంతోషం. కూర్చోండి. ఇక ఈనాటి యొక్క అంశం ఏదంటే, దేవా ఎంతకాలము మాకు ఈ శ్రమలు. క్రైస్తవుని యొక్క విశ్వాస యాత్రలో మనందరికీ కూడా సంతోషంగా ఉంటుంది అనుకోవడానికి ఏమాత్రము కూడా వీలు లేదు. శ్రమలు ఉంటాయి. శ్రమలు కొన్నిసార్లు లేకపోతే మనం మాట వినము కూడా. మనము కూడా శ్రమలు ఉండాల్సిందే మనందరికీ కూడా. అయితే ఈ దినమున ఎందుకు శ్రమలు మాకు దేవా అని ఒక ప్రశ్న మీ అందరికీ మనందరికీ అనేకమైన సందర్భాల్లో మన ఆప్తులను కోల్పోయినప్పుడు, మనకి కష్టాలు మన చుట్టూ చేరినప్పుడు, ఇక కనీస దూరంలో వెలుగు కనబడినటువంటి పరిస్థితుల్లో అప్పుడు మనం అంటాము, దేవా ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు, ఎందుకయ్యా నాకు ఈ బాధలు, ఎందుకు నన్ను ఈ రకంగా ఇబ్బంది పడుతున్నావు, అసలు నువ్వు దేవుడివేనా, నేను నీకు భక్తుడనేనా అని మనకి ప్రశ్న వస్తుంది అందరికీ కూడా. అయితే ఈ ప్రశ్న వచ్చినప్పుడు నీవు నేను మనమందరం కూడా ఈ మాటలతో ఆదరణ పొందుకుందాం. ఈ సమస్య ఎవరు కూడా ఎదుర్కోకుండా ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అందరం కూడా ఎదుర్కొన్న వారమే. అందరికీ కూడా దీనిలో అనుభవం మనందరికీ కూడా ఉన్నది. అయితే ఒకసారి మనం ఆలోచన చేద్దాము ఈ మాటల యొక్క భావం ఏంటో. ఒకసారి మరలా నేను చదువుతున్నాను, దయతో అందరూ కూడా గమనించండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని యొక్క వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చూడండి, వీళ్ళన్న పాపాత్ములా? కాదు. ఏటట ఆ 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని యొక్క వాక్యము నిమిత్తము, అదే రకంగా తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై వధింపబడిన ఆత్మలు. ప్రపంచం అనగా క్రీస్తు ప్రభువారు మరి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మంది ఈ రకంగా చనిపోయిన వాళ్ళని మనము చూస్తాము. ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల యొక్క మరణము కూడా అసహజమైనటువంటి మరణం. అది సహజమైన మరణము కాదు. మరి పౌలు గారిది. ఇక దాని తర్వాత చెప్పుకుండా పోతే ఏ ఒక్కరు కూడా ఆయనను బాగా ప్రేమించిన వారు ఎవరు కూడా హాయిగా మరణించలేదు. అందరూ కూడా శ్రమలతోటే మరణించారు. కాబట్టి ఈ దినం మనందరికీ అర్థము కావాలి, ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయి. మనందరికీ ఆ ప్రశ్న అర్థము కాకపోతే మనం కొన్నిసార్లు దేవునికి ప్రశ్న వేస్తాము, దేవా ఎందుకు నాకు ఈ శ్రమలని. దానికి బైబిల్లో ఒక మంచి మాట దీనికి చెప్పి నేను ముందుకు వెళ్తాను. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు ప్రతివారును కూడా హింస పొందుదురు. ఎవరైనా ఎక్కువ భక్తిగా నేను జీవించాలని కనుక అనుకుంటా ఉంటుంటే అన్ని హింసలు మన చుట్టూ కూడా వస్తాయట. శ్రమలు మన చుట్టూ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇక వాటిని వర్ణించడానికి వీలు లేదు. అలాంటి దుర్బలమైన పరిస్థితులు వస్తాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ దేవుని యొక్క వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తమై వాళ్ళు మరణించారట. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, గ్రహాం స్టెయిన్ గారి యొక్క మరణము విషాదకరమైన మరణము. వాళ్ళ దేశాన్ని విడిచి మన దేశానికి వచ్చి మన దేశాన్ని ప్రేమించి మనవారు ఎవరూ చూడనటువంటి, ఎవరు చేయనటువంటి సాహసాన్ని
సుఖమైన దేశము, అనేక రీతులుగా మేలుకరమైన దేశాన్ని విడిచి మన దేశానికి వచ్చి పల్లెల్లో తిరుగుతూ కుష్టి వ్యాధితో బాధపడే వారిని అందరినీ కూడా ఒక్కొక్కరిని ఆదరించి హక్కున చేర్చుకొని వారికి వైద్యము చేశాడు. తను చేసిన పాపం ఏది కూడా లేదు. కానీ వారి యొక్క మరణము ప్రపంచాన్ని కలిసివేసింది. ప్రపంచమంతా కూడా కదిలిపోయింది. ఇదేం మరణం అని చెప్పేసని. ఇదిగో మనమందరము కూడా ఈ దినమున ఆ మాటలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎంతగా ప్రభుకు నువ్వు దగ్గరగా అవుతావో అంతగా నీకు శ్రమలు దగ్గరగా వస్తూ ఉంటాయి. కొన్ని పర్యాయాలు మనం పరీక్షించుకోవాలి. నాకు ఏ శ్రమ రావట్లేదంటే మనం ఎక్కడో ఒక దగ్గర మార్గము తప్పినట్టు కింద లెక్క, అనుమానమే లేదు. శ్రమ మనకి ఉండాలి. శ్రమ కలుగుట నాకు మేలాయను అని అన్నాడు. అంటే శ్రమలు ఉంటేనే మనము కన్నీరు కారుస్తాము. శ్రమలు ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాం. అన్ని సమయంగా ఉంటే మనకి దేవుడు జ్ఞాపకము రాడు. మనమందరం కూడా హాయిగా పడుకోవాలనుకుంటాము, హాయిగా కడుపార భోజనం చేయాలనుకుంటాము. భోజనం చేయొద్దనటం లేదు దేవుడు, నిద్రించవద్దనటం లేదు, సుఖించవద్దనటం లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే నీకు మేలు కలిగితే నష్టం అంటున్నాడు. ఈ యొక్క లోక చరిత్రలో నా 65 సంవత్సరాల జీవిత ఆ యొక్క ప్రయాణము లోపల మరి అనేక మందిని దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు దేవుడికి దూరమైన వాళ్ళు కోకొల్లలుగా నేను కూడా చూశాను. అంటే ఒక ఉద్యోగమే కావచ్చు, ఆస్తిపాస్తులే కావచ్చు, మరేదో కావచ్చు, మేలుకరమైన పనులు జరిగినప్పుడు వారి వ్యాపారంలో మేలు కలిగినప్పుడు వారందరూ కూడా దేవుడికి దూరం అయిపోయారు. ఎంత మేలు కలిగితే మనకు అంత ప్రమాదకరము కూడా. అందుకే శ్రమ కలిగి ఉండడు నాకు మేలాయను. శ్రమలు కలిగితే భయపడబాకండి. అంటే మిమ్మల్ని దేవుడు దగ్గరగా ప్రేమిస్తున్నాడని దాని యొక్క భావం. అయితే మనం ఇంకా దగ్గరకు కావాలి. ఎంతగా మనం ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే అంత శ్రమలు పెడతాడు. ఒకానొక దినమన నేను 24 క్యారెట్ల బంగారం వల్ల నేను బయటికి తీసుకుని వస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఈ దినమన దేవుని మాటలతో ఆదరణ పొందుకుందాము. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూసి తినే. దేవాది దేవుడి యొక్క బలిపీఠము క్రింద ఆ ఆత్మలన్నీ కూడా లోపల రెస్ట్ తీసుకుంటున్నాయట. మనందరికీ అనుమానము రాకూడదు. ఒకవేళ మనం గినక చనిపోయినా కానీ లేకపోతే ప్రభు వస్తే కనుక మనం లేపబడినా కానీ మనం ఒకరినొకరు గుర్తుపడతామండి. ఒకరినొకరు గుర్తుపడతాము, ఒకరితో ఒకరు మాట్లాడతాము. చాలామందికి అర్థము కాదు. కొంతమంది నాతో వాదిస్తున్నారు ఏంటంటే ఇక అక్కడ ఏమి మాట లేకపోతే మూగ ప్రపంచం అవుతుంది. ఆ పరలోకం ఎలా ఉంటుందో నీకు నాకు అర్థము కావాలి. ఇక్కడ ఈ బలిపీఠం దగ్గర ఏమంటున్నాయో చూడండి. అప్పుడు వధింపబడిన వారి ఆత్మలు చూచితిని, వారు నాదా సత్యస్వరూపి, సత్యస్వరూపి ఆత్మ కలిగిన వాడా, పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు, ఎందాక మా గురించి తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా. మా రక్తము నిమిత్తము భూనివాసుల వారికి ఎందుకు తీర్పు తీర్చకుండా ఎందుకు ఆగుతున్నావు? ఇంకా నేను ఏ పాపము చేశానని నన్ను వాళ్ళు మరణానికి అప్పగించారు. నేను ఏ పాపము చేశానని నన్ను హింసించారు. నేను ఏ పాపము చేశానని నా కుటుంబాన్ని వెలివేశారు. ఎందుకు నన్ను జైలుకు పంపించారు అని అక్కడ నుంచి ఆత్మలు మాట్లాడుతున్నాయట. అంటే ఆత్మలకి ఏమున్నట్టు కింద లెక్క? జీవం ఉన్నట్టు కింద లెక్కనే కదా. ఆత్మలకి ఏం జరిగిందో అర్థమవుతుందా లేదా? ఆత్మలకి ఏమర్థమవుతుంది? మేము చేసిన తప్పేంటి అని అడుగుతున్నాయి. మేము చేసింది ఏంటి? నీ వాక్యాన్ని బోధించాము, నీ కొరకు మేము సాక్షిగా మేము జీవించాము కదా, ఎందుకు ఇంకా ఎంతకాలం వాళ్ళకు నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావని దేవుని అడుగుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? జవాబు చెప్పమ్మా. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రము ధరించారు. మరియు వారి వలనే చంపబడు వారి సహదాసుల యొక్కయు. దేవుడు జవాబు ఏంటంటే, అయ్యా మీరు ఇక్కడ మంచివాళ్లే, మీరు నా కొరకు నా వాక్యము నిమిత్తము మీరు సాక్ష్యం ఇచ్చి ఈ లోకమును ఆ భూలోకాన్ని విడిచి నా దగ్గరికి వచ్చారు. వాస్తవమే, నేను నమ్ముతున్నాను, నాకు తెలుసు. అందుకే మీకు తెల్లని వస్త్రాలు నేను మీకు ఇచ్చాను. అయితే వారి వలనే కొంతమంది దాసుల యొక్క సంఖ్య ఇంకా పూర్తి కాలేదు భూమి మీద. దేవునికి ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క ఏంటంటే దేవుని కొరకు ఎంతమంది హతసాక్షులు కావాలో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. ఆ లెక్క అయిపోయే వరకు
మనమందరం కూడా ఆగాల్సిందే. ఆయన రాకడ కూడా ఆగిపోతుంది. ఆ లెక్క అయ్యే వరకు మనమందరం కూడా ఆగాల్సిందే. అయితే అక్కడ యేసయ్య అంటున్నాడయ్యా, ఇంకా చాలామంది నా లెక్క ప్రకారంగా నా సాక్షార్థమై నా కొరకు ప్రత్యేకమైన జీవితము జీవించిన వారందరూ ఇంకా మరణించవలసిన వారి సంఖ్య మిగిలి ఉన్నది. అదంతా అయ్యే వరకు నువ్వు ఆగయ్యా అని అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యము అంటే దీనికి అర్థం కావాలి మనందరికీ. మనము గ్రహిస్తామని, మనం వింటామని, మనం మాట్లాడతామని, మనకు తెలిసిన వారితో మనము ఒకరితో ఒకరు సంభాషణ చేస్తామని పరలోకం మనకి జ్ఞాపకం వచ్చేస్తూ ఉంది. కాబట్టి నేను ఒకవేళ గినక ఆ పరలోకము చేరిన తర్వాత, ఇదిగో ఒకవేళ గిన నేను ప్రసంగికుడినై మీకంటే తక్కువ మహిమ కలిగి ఉంటే ఎంత అవమానకరం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి వారము కూడా పరిశీలించుకోవాలి. మన జీవిత యాత్రలో మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ కనుక పరీక్షించుకోకుండా నేను మహిమలో ప్రవేశించావు, మహిమలో కూడా తరగతులు అనేకమైన తరగతులు ఉన్నాయి, అనేకమైన స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిలో ఆ రోజున నువ్వు బోధించేవాడువై నీ బోధ విన్నవాడు నీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ అన్న మాటకి నీ సహోదరుల యొక్క సహదాసుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో ఏం చేస్తారట? విశ్రమిస్తారు. రెండు రకాలు. చనిపోయిన వారు దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఉంటారు, అక్కడ విశ్రమిస్తారు. అయితే మరికొందరు ఉన్నారు, అది కూడా చూద్దాము. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్టయితే అక్కడ ఒక ధనవంతుడు, ఒక లాజర్ని, ఇద్దరు కూడా మనం చూస్తాం. ధనవంతుడు ఒకడు ఉండెను. నేను కొంచెం బ్రీఫ్గా నేను చెప్తాను, మీరు బైబిల్ తీసి పెట్టుకోనండి. అక్కడేమో దేవుని యొక్క పేరు కొరకు హతసాక్షులైన వారిని బలిపీఠం కింద చూసాము. ఇక్కడ మరొక ఇద్దరిని మనం చూడబోతున్నాము. బలిపీఠం దగ్గర ఉన్న వ్యక్తులు వేరు. అదే రకంగా ఇప్పుడు హాయిగా ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత ఆ పాతాళమును అక్కడ పరదేశులు రెండు ఉండే, ఆ పరదేశును క్రీస్తు ప్రభువు తీసుకొని ఎక్కడ పోయి పెట్టాడు? పరలోకంలో పెట్టాడు. ఇప్పుడది అయితే అక్కడ కొందరు ఉన్నారు. బలిపీఠం వేరు, పరలోకమైన వేరు ఉన్నాయి. ఇంకోటి నరకం వేరు. 3 స్థానాలు మనం చూస్తూ ఉన్నాం ఈ దినమున. అయితే ఇక్కడ లూకా సువార్తలో మనం చూసినట్టయితే 19వ లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం, ఒక ధనవంతుడు ఉన్నాడట. ఈ ధనవంతుడు ఎలాంటి వాడంటే ఆ ధనము తనకు కలిగి ఉంది కాబట్టి ఎవరి గురించి ఆలోచన లేదు. ఇది చాలా ప్రమాదకరం. నేను మొన్న మీకు చెప్పాను, మీ అందరికి కూడా నేను పోయిన ఆదివారం నాడు జ్ఞాపకం చేశాను. నీతిమంతుడు అంటే ఏమై ఉండాలంటే వట్టిగా బైబిల్ చదివేవాడు, బైబిల్ వినేవాడు, బైబిల్ గ్రహించేవాడు, బైబిల్ గైకొనేవాడు కాదు. దానితో పాటు దాన ధర్మాలు చేసేవాడు అయి ఉండాలి. హెబ్రూ పదం లెక్క ప్రకారంగా ఈ యొక్క నీతిమంతుడనే పదానికి 6 భావాలు ఉన్నాయి. అదేదంటే మొదటిగా నీతిమంతుడు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే నీతిమంతుడు అవుతాడు, క్రియలు చేస్తే నీతిమంతుడు అవుతాడు. ఇంత మట్టుకే మనకి తెలుసు. కానీ బైబిల్లో మరొక మాటలు మనం చూస్తే దాన ధర్మాలు చేసేవాడని, సమాజానికి సేవ చేసేవాడని, అంతేకాదు కానీ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల కొరకు పోరాడేవాడని, అదే కాకుండా సమాజంలో తన యొక్క వంతు ఏదైతే ఉందో ఆ వంతును గ్రహించేవాడు. మనమందరం కూడా ఎక్కడికి పరిమితం అయ్యామంటే బైబిల్ చదవాలి, బైబిల్ వినాలి, బైబిల్ గైకొనాలి. ఇది మనం నేర్చుకున్నాము. మన మిషనరీలు ఒక్కసారి మీరు గమనించండి. మన భారతదేశానికి 70, 80, 100 సంవత్సరాల పూర్వంగా అనేక మంది ఈ దేశానికి వచ్చారు. వారు వట్టి చేతులతో వాక్యం పట్టుకొని రాలేదు. వట్టిగా వాక్యం బోధించడానికి వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మరి డబ్బు తీసుకొని వచ్చి స్కూళ్ళు కట్టి, హాస్పిటల్స్ కట్టి, ఆర్ఫన్ హోమ్ కట్టేసి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టేసి అనేక మంది విద్యావంతులను చేశారు. ఈ దేశంలో ఉన్న రుగ్మతులు అనేకమైన వాటిని మాన్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దానిలో సతీసాగమనం అనేది ఒకటి. తరదే రకంగా చూసినట్టయితే చంటి పిల్లలకి, చిన్న పిల్లలకి వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో బాల్య వ్యవస్థ, దాన్ని రూపమాపడానికి వాళ్ళు పాటుపడ్డారు. అనేకమైన విషయాల్లో వాళ్ళు పాటుపడ్డారు. అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు ఏదైతే ఉందో
నీతి అనే మాటని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అటు వచ్చారు. మనం ఏమైపోయామంటే గట్టిగా ఆదివారం నాడు ఆరాధనకి వెళితే సరిపోతుంది, క్రైస్తవుడుగా జీవిస్తే సరిపోతుంది, ఇది క్రియలు విశ్వాసము రెండు సరిపోయాయి అనుకున్నారు. కానీ బైబిల్లో చూసినట్టయితే మనము దాన ధర్మాలు చేసేవారముగాను, ఇతరుల్ని ప్రేమించేవారుగాను, సమాజంలో రుగ్మతులు తీసివేసేవారముగాను, సమాజం కొరకు పాటుపడేవారముగాను ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ దినమున మనమందరం కూడా ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎలాంటి ధనవంతుడు అంటే తనకు ధనం ఉంది కాబట్టి తనే తినాలి, ఎవరికి కూడా దానము చేయకూడదు. లోకంలో చాలామంది అంటారు కదా, అన్నం తినే చేతుడు కాకి ఇట్లాంటివి ఏమైతే చెప్పండి, ఒక 4 మెతుకులు చేతులోకి వెళ్ళి బయటికి పోతాయి. కాబట్టి వాడు ఆ మాట అనకుండా ఏం చేస్తాడు, చెయ్యి ఉడుకునే హై అని పిలుస్తాడు కాకిని, ఏ కాకి అని అంటాడు. అంటే ఈ చేతి కనుక విదిలిస్తే ఈ చేతిలో ఉన్న ఏడపడిపోద్దని వాడికి ఒక బాధ. అంటే అంత పిసనారి స్వభావం కలిగిన వారు. క్రైస్తవులు మనం పిసనారిగా ఉండకూడదు. బైబిల్ అంటాడు, వెదజల్లి విస్తరించువారు కలరు, నీ అన్నమును నీళ్ల మీద వెయ్యనని అంటాడు, అది ఒక దినమున నీకు తోడుగా ఉంటుందని అంటాడు. నీతిమంతుని పిల్లలు భిక్షమడుకొని నేను చూడలేదని అంటాడు. ఇవన్నీ ఎందుకు వాగ్దానాలు రాపించి పెట్టాడు దేవుడు? నీతిమంతుని పిల్లవాని తదనంతరము వాడు ధన్యులగుతారని లేఖనంలో సెలవిచ్చాడు. ఎందుకు ఆ మాటలు అన్నాడంటే, ఇగో నీకు నాకు మనకు ఆదరణ కలగాలని. దానము చేసినప్పుడు అయ్యున్న డబ్బులు అయిపోతున్నాయి కదా, నా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది కదా అని నువ్వు అనుకుంటే ఈ మాటలతో నువ్వు ఆదరణ పొందాలి. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు కానీ ఎవరికి దానము ధర్మము చేయలేదట. ఇతను ఎలాంటి వాడటంటే చూడండి, చదువుకున్న అతని గురించి చదవండి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఉదారంగు బట్టలు, బైబిల్ ఎక్కడ చూస్తే ఈ ఉదారంగు మాట ఎక్కడ వింటాం చెప్పండి? లూదియమ్మ దగ్గర చూస్తాం. ఆ రోజుల్లో ఈ యొక్క ఉదారంగు బట్టలు ధరించడం అనేది ఒక ఉన్నతమైన స్థాయికి గుర్తింపు. మన తరంలో మనం చూసాము, కాటన్ బట్టల నుంచి టెరికాటన్ వచ్చినప్పుడు, టెరికాటన్ బట్టలు దొరికితే, పాలిస్టర్ బట్టలు దొరికితే చాలా ధనవంతుల కింద లెక్క, అవునా కాదా? దాని నుంచి ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎక్కడి నుంచి ఇప్పుడు కాటన్ బట్టలు దొరికితే విలువ అని అంటున్నారు మళ్ళా. అంటే ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయి. అయితే ఉదారంగు బట్టలు చాలా విలువైన బట్టలు, అందుకే ఆమె ధనవంతురాలైంది అక్కడ. అయితే ఆ రోజుల్లో ఉదారంగు బట్టలు తొడుక్కుంటే చాలా ధనవంతుడి కింద లెక్క. రెండవది ఏమంటున్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించేవాడట, గాలి ఆడడానికి, విస్తారంగా శరీరం చల్లగా ఉండడానికి, అంటే శరీరానికి సుఖంగా ఉండాలి, చూడడానికి గౌరవంగా కనబడాలి. ఎంత గొప్పగా ఉందో చూడండి ఇతని యొక్క జీవితాన్ని. అయితే ఈ రకంగా ఆనందంగా జీవించే ఈ యొక్క జీవితం లోపల ఏనాడు ఒక పేదవాడి గురించి ఆలోచించలేదు, ఎవరి గురించి ఆయన ఆలోచించలేదు, తన జీవితాన్ని హాయిగా కొనసాగిస్తూ పోతూ ఉన్నాడు. అయితే 20వ వచనం చదువుదాం మనందరం కూడా. లాజరు ఒక దరిద్రుడు. లాజరు ఒక దరిద్రుడు. దరిద్రుడు అంటే ఏంటి? నా కానేక, నా పీనేక, నా సోనేక. నిద్ర వస్తుంది, బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది. మంచిగా తాగండి, పక్కన వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఒకళ్ళ నిద్రకి వస్తే బయటికి పోయి రాపండి కాసేపు, ఏం బాధలేదు. కూలర్లు పెట్టారు మా వాళ్ళు, ఒక్కొక్కళ్ళు కూలర్ మీకెళ్ళే తిప్పుకున్నారు, ఎవరికి రాకూడదు, అది మాకే రావాలి. మీకెళ్ళే తిప్పుకునేసరికి ఏమైనా చల్లటి వాతావరణం ఉంటే హాయిగా నిద్ర వస్తుంది మీ అందరికీ కూడా. కొన్నిసార్లు నీ కూడా ప్రమాదమే, ఎక్కువ వేడైతే గాలి లేకపోతే చెమట వస్తే అప్పుడు చిక్కగా పడతారు. ఒకళ్ళు అన్ని కంఫర్ట్గా ఉంటే ఏం చేస్తాము, హాయిగా పడుకుంటాము. నేను హైదరాబాద్లో 95లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను, బెల్లంపల్లి నుంచి వెళ్ళిపోయాను. మేము అప్పటి నుంచి నారాయణ బాప్టిస్ట్ చర్చికే వెళ్ళేవాళ్ళం. మా వెనక ఎప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, లావుగా ఉండేవాడు, వచ్చి వెనక బెంచ్లో కూర్చుంటే గుర్రు తీసుకుంటా ఆమె నన్ను నాకు కూడా లేచేటోడు కాదు. ఆయన వచ్చే దేనికి వచ్చేవాడంటే హాయిగా పడుకోవడానికి వచ్చేవాడు. ఒక్కరోజు కాదు, కనీసం నేను ఒక 15 సంవత్సరాలు చూసాను ఆయన బ్రతుకంతే. అయితే ఇగో సౌకర్యాలు కూడా కొన్నిసార్లు మనకి నష్టాన్ని కల్పిస్తాయి, జాగ్రత్త సుమి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇతను ఏం చేస్తున్నాడట, మరి హాయిగా జీవిస్తున్నాడు. ఒక దరిద్రుడు లాజరు ఎట్లున్నట, ఆయన ఎట్లున్నట, వాడు కురుపులతో నిండిన వాడై, వాడు కురుపులతో, వాని శరీరం అంతా కురుపులతో ఉంది. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో దూరంలో ఉంటే నిజంగానే ధనవంతుడు చూడలేదనుకోవచ్చు, కానీ ఎక్కడ ఉన్నట్టేనా ధనవంతుని యొక్క వాకిట. వాకిట అంటే ఏంటి, ఇంటి ముందు. అంటే వచ్చేటప్పుడు, తను బయటికి పోయేటప్పుడు ఈ యొక్క పేదవాడైనటువంటి లాజరు కురుపులతో, ఆకలితో అలమటించి ఈ దరిద్రుడు చూస్తున్నాడు. కానీ ఏనాడు కూడా
అయ్యో ఇతనికి భోజనం పెడదాము, ఇతనికి వైద్యము చేపిస్తాము, ఇతనికి వస్త్రాలు ఇద్దాము, ఇతని గురించి పరామర్శిద్దామని ఆశ అతనికి ఎప్పుడు కూడా లేదట. ఈ ధనము ఏం చేస్తుందంటే ఆ ధనవంతుడు వేరే ఒక స్థాయి, దరిద్రుడు ఒక వేరే స్థాయికి వేరిపోతారు. ఇక వాడిని చూస్తే వీడికి నచ్చదు, వీడికి నచ్చితే వాడికి నచ్చదు. పేదవాడు అంటాడు వాడి మహాపొగరు ధనవంతుడని, పేదవాడు అంటాడు మరొక మాటగా, ధనవంతుడు కూడా అంటాడు పనికి రానివాడు అందుకని వాడు దరిద్రుడు, దేవుడు అని దరిద్రుగా చేశాడు అనుకుంటాడు. ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడతారు. అయితే ఈ ధనవంతుడు ఎప్పుడు కూడా బాధపడేవాడు కాదట. ఆ పరిస్థితిలో ఈ యొక్క ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు కూడా మరణము చెందారు. ఎవరైనా మరణం చెందకుండా ఉంటారు? మీరు ఎవరన్నా మరణం చెందకుండా ఉంటారు? మీరు ఎవరన్నా? భూమి పుట్టిన కాడ నుంచి ఆదాము మొదలుకుంటే ఈనాటి వరకు అందరూ కూడా ఈ భూమిలో పుడుతున్నారు, చనిపోతున్నారు. ఇదొక సైకిల్ అంటే తల్లి గర్భములో రూపము లేకుండా రావడము, తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి రావడం, బాలుడుగా ఉండడము, యవనసుడుగా రావడము, చదువు పూర్తి కావడము, ఉద్యోగము రావడము, వివాహం చేసుకోవడము, తర్వాత ఏం చేయడము, రిటైర్మెంట్ కావడం. తర్వాత లాస్ట్ సైకిల్ ఏంటి చెప్పండి? నాలాంటోడికి మీరు అనుకుంటారు, నవ్వుతున్నారు కావచ్చు, మీరు రిటైర్ అయిన నువ్వు అక్కడే అనుకుంటున్నారు, రిటైర్ అయిన అంత ఇదే పరిస్థితి. ఇంకా మేమన్నా చాలా గొప్పవాళ్ళం, ఎందుకంటే మేము రిటైర్ ఒక స్థాయి దాటిపోయాం. ఇక మాకున్నది ఒకటే, మా నెక్స్ట్ స్టేజ్ ఏదంటే ఈ లోకాన్ని విడడమే. కానీ దేవుడు మమ్మల్ని ఆ లోకము రిటైర్ అయ్యే వరకు ఒక 60 సంవత్సరాలకు దేవుడు మమ్మల్ని కాపాడాడు ఆపద నుంచి, ఆపత్కాలము నుంచి. అయితే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే లాస్ట్ రీల్కి వచ్చేసాం, మాది అయిపోయింది. ఎప్పుడు ముగింపు కాడు పడిపోద్దో మాకు తెలియదు. కానీ మీరందరూ కూడా ఏ రకంగా మీరు జీవిస్తున్నారు దేవుని కొరకు? ఈ ధనవంతుల వలె మీరు జీవిస్తున్నారా? దాన ధర్మాలు చేయలేటువంటి జీవితం మీరు కలిగి ఉన్నారా? దేవుని కొరకు సాక్ష్యము కలిగి జీవించలేని దిశలో మీరు ఉన్నారా? అక్కడ ఒకవేళ కనుక దేవుని కొరకు ఒకవేళ మీరు సాక్ష్యం ఇస్తున్నప్పుడు అయ్యో మమ్మల్ని కొడతారనో, చంపుతారనో, ఉద్యోగం పోతానో, లేకపోతే జైలుకు పోవాలనో కనుక భయపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. అయితే ఇక్కడ ధనవంతుడు దరిద్రుడి గురించి పట్టించుకోలేదు. ఇద్దరికి మరణము సంభవించింది. ఇద్దరికి మరణము సంభవిస్తే ఇద్దరు కూడా వేరు స్థలాలకి వెళ్ళారు. ఎందుకు? ధనవంతుడు దరిద్రుడి గురించి ఆలోచించలేదు. దేవుడు ఎందుకు ధనవంతుడు చేశాడు దానికి ఉద్దేశాన్ని మర్చిపోయాడు. ఏమైనా తన కొరకే తాను జీవించాలనుకున్నాడు. కానీ లాజరు మట్టికి దరిద్రుడైనా, కురుపులతో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఎవరు మర్చిపోలేదు? తన సృష్టికర్తని మర్చిపోలేదు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దాం. ఇప్పుడు మళ్ళీ 6-10 వచనం మనం చూసినట్టయితే, 9వ వచనం మనం చూసినట్టయితే ఏమంటున్నారు అక్కడ? ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, దేవుని యొక్క వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, సాక్ష్యమును బట్టి దరిద్రులైనా, మరణమైనా, లేకపోతే దెబ్బలైనా, సరసాలైనా దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క దరిద్రుడు దేని కొరకు సిద్ధపడ్డాడు చెప్పండి? దేవుడిచ్చిన జీవితాన్ని తను చంపుకోవాలనుకోలేదు. చాలామంది ఈనాడు యవ్వన బిడ్డలు ఏదైనా కష్టం వచ్చిందంటే ఏమంటారు? ఫ్యాన్ కూరేసుకోవడం పరిష్కారం అంటున్నారు. మొన్న పేపర్లో చూశాను, ఐఐటి ఖరగ్పూర్లోనట ఈ పెద్ద ఫ్యాన్లు వేస్తే దాని నుంచి ఉరేసుకుంటున్నారని చిన్న రెక్కలు ఉన్న ఫ్యాన్ పెడుతున్నారట. అన్నీ తీసేశారట. ఎందుకు? పొలగాళ్ళు తేపక సత్తున్నారు. ఇక్కడ శ్రీ చైతన్యంలోనో, నారాయణలోనో బట్టి ఉద్యోగం అక్కడ ఐఐటి సీట్ సంపాదించారు. అక్కడ పోయినాక ఈ బట్టి అక్కడ నడవదు, సృజనాత్మక కావాలి అక్కడ. అయితే ఆ పెద్ద ఫ్యాన్ అయితే వాడు చచ్చిపోతాడని ఆ చిన్న ఫ్యాన్లు పెడితే అది పుట్టుకను ఊడిపడాలి వాడు అని ఫ్యాన్లు మొత్తం తీశారట ఖరగ్పూర్లోకి వెళ్ళి, ఐఐటీలోకి వెళ్ళి. ఎందుకని మనం ఈ లోకాన్ని మనం చూస్తున్నామంటే సమస్యని ఎదుర్కొనే శక్తి లేదు, మానసిక స్థైర్యత లేదు, మానసిక ధైర్యము లేదు. ఏమైనా చిన్న సమస్యను కూడా భూతద్దములో పెట్టుకొని నేను ఎందుకు బ్రతుకుతున్నా నాకు అర్థం కాలేదు కాబట్టి, ఇక్కడ ఫెయిల్ అయ్యాను కాబట్టి నాకు చావే మరణం అని అంటున్నారు వాళ్ళు. కానీ దేవుడిచ్చిన ఈ యొక్క జీవితాన్ని నువ్వు మధ్యలో ఆపేసే అధికారం నీకు లేదు. నిన్నెవరు కూడా చంపే అధికారం ఎవరికీ లేదు. ఎవరైనా చంపినా నువ్వు ఒకళ్ళకి నువ్వు ప్రాణం తీసుకుని దేవుని లెక్క అప్పచెప్పాలి. ఇది మట్టుకు మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క పేదవాడు ఎంతో నిష్ట కలిగి కురుపులతో ఆకలి లేకున్నా కానీ కాక టేబుల్ మీదకి వెళ్ళి మిగిలిపోయిన ఈ సర్దీగిరికి ఉన్న బయట భారతేమని ఎదురు చూస్తూ ఉండేవాడట. కుక్కలు ఉరికొచ్చేటివి, ఈయన ఆ కుక్కల్లో ఒక కుక్కలాగా పరిగెత్తుకుంటూ పోయేవాడు. చూడు ఎంత దీనమైన స్థితి. ఈ స్థితి మీకు వస్తే మీరు ఏం చేస్తారు? ఇందాక నేను అనగా శ్రమను తింటుంటే నాకు మేలాయను. కానీ తన భక్తిని మర్చిపోలేదు. కొంతమందికి శ్రమలు వస్తే కూడా దేవుడిని విడిచేవాళ్ళు ఉన్నారు. ఎక్కువైతే విడిచేవాళ్ళు ఉన్నారు, తక్కువైతే కూడా విడిచేవాళ్ళు ఉన్నారు. అయితే ఇతను
ఏమాత్రము కూడా తన యొక్క భక్తిని మర్చిపోలేదు, నిష్ట మర్చిపోలేదు. అక్కడ మనం చూస్తే అంటాడు, అతని యొక్క కురుపులు అంటే ఏం నాకుతున్నాయట? కుక్కలు నాకుతున్నాయట. ఎంత ఘోరమైన దౌర్భాగ్యమైన స్థితి అంటే, మనము సమాజం ఎడల ప్రేమ కలిగిన వాళ్ళము కాదు, సమాజంలో సేవ చేయాలని లేదు, నాకు దొరికింది కాబట్టి నా హాయిగా జీవించాలి, ఎవరికి కూడా నేను ఏ మేలు చేయను, ఇది నా జీవితం. అయితే ఈ ధనవంతుడు పేదవాడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారో చదవమ్మా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఇంకా చాలమ్మా, మళ్ళా 2 స్థలాలు. ఇప్పుడు ఈ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ స్థలానికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు మర్చిపోయాడు కాబట్టి. అక్కడికి వెళితే అక్కడ నుంచి ఆ మంటల్లో తట్టుకోలేకపోతున్నాడు. తీర్పు రాకముందే శిక్ష. ఎవరైనా కనుక ప్రభువుని కనుక గుర్తెరగక ఆయన మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించి లోకాన్ని విడిచితే ఆ తీర్పు ఏమో కానీ తీర్పు రాకముందే నరకం ఉంటుంది ఇక్కడ. అయితే ఈ ధనవంతుడు మంటల్లో కాలిపోతూ ఉన్నాడు. కాలిపోతూ ఏమంటున్నాడు చూడండి, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి, నా యందు దయదలువయ్యా. నువ్వు దయదలిసావు, ధనం ఉన్నప్పుడు నువ్వు దయదలిసావా? పేదవాడిని చూసి దయదలిసావా? సిగ్గుపడాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఆ మాటలు. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి. ఎవరి వేలు? లాజరు యొక్క వేలు నుంచి ఒక చుక్క. అప్పుడు లాజర్ అంటే నచ్చలేదు, లాజరు వాసన నచ్చలేదు, లాజరు గేటు ముందు ఉంటే ఏనాడు కూడా భోజనం గురించి ఆలోచించలేదు, ఆరోగ్యం గురించి ఆలోచించలేదు, వస్త్రం గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎట్లట? 4 ఏలుతో ముంచితే ఎన్ని చుక్కలు నీళ్ళు వస్తాయి? సరే, ఈ ఏలుతో ముంచినా కానీ ఎన్ని నీళ్ళు వస్తాయి? ఒక 5-10 చుక్కలు వస్తాయి. అంటే ఎంత దాహము కొంటున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. మనం బ్రతికున్నంగానే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని కొరకు మనం బ్రతికే వారముగా ఉండాలి. దేవుడు నిన్ను ఏ స్థాయిలో పెట్టాడో ఆ స్థాయిలో దేవుని కొరకు నువ్వు జీవిస్తూ నీ యథార్థత కాపాడుకోవాలి. కానీ ఇతను అన్నీ మర్చిపోయాడు కాబట్టి లాస్ట్ బ్రతిమలాడుకుంటున్నాడు. ఇప్పుడు దీని అర్థం ఏంటి? అక్కడ పరలోకములు, అక్కడ బలిపీఠం కింద ఆత్మలు ఏం చేస్తున్నాయి? నాదా, ఎంతకాలము మా గురించి నువ్వు తీర్పు తీర్చవని వాళ్ళు కూడా గుర్తుపట్టారు కదా. ఇప్పుడు ధనవంతుడు కూడా ఎవరు గుర్తుపడుతున్నాడు? లాజరు గుర్తుపడుతున్నాడు. అంటే గుర్తు కూడా పడతామన్నట్టు. అయితే ఏమంటున్నాడంటే, అయ్యా కొంచెం ఆయన వేలు నుంచి ఒక చుక్క నా నాలుక తడపడానికి పంపించమంటున్నాడు. అయితే అబ్రహాం ఏం జవాబిస్తున్నాడు చెప్పండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. సుఖాన్ని అనుభవించావు, దేవుడు మర్చావు. సుఖం అనుభవించి దేవుని కలిగి ఉంటే నువ్వు పోయే స్థలం కూడా అబ్రహాం దగ్గరికి వెళ్తావు. కానీ అన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి ఇతను ఏం చేశాడంటే దేవుడు మర్చిపోయాడు, దేవుని ఆజ్ఞలు మర్చిపోయాడు. యూదుల ఆచార ప్రకారంగా ఏమై ఉండాలి? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమంటాడు? మొదటి ఆజ్ఞ ఏమంటాడు? నీవు దేనిని కూడా, అనగా భూమి మీద కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ ఉన్నటువంటి ఏ ఆకారాన్ని పూజించకూడదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించము. ఈ ఆజ్ఞలు పాటించాడా? పాటించలేదు. ఈ ఆజ్ఞలు పాటించలేదు కాబట్టి తన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఇదిగో మనము కూడా మనందరి జీవితాల్లో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన ఆస్తి అంతస్తులే కావచ్చు, మరి డబ్బు ధనమే కావచ్చు, లేకపోతే ధాన్యమే కావచ్చు, నీకు ఏది కలిగి ఉన్నావో ఆ కలిగడానికి నీకు ఇచ్చిన దేవుడిని, సృష్టికర్తను మర్చిపోకుండా ఎల్లవేళలా ఆయన నువ్వు జీవించినట్లయితే అది నీ జీవితానికి ధన్యకరంగా ఉంటుంది. లేదు ఒకవేళ గనుక నాకు నాదే కావాలి, ఎవరికి పరులకు నేను పెట్టను అని అంటే, ఇదిగో లెక్క అప్పగించే దినం ఒకటి వస్తుంది. ఎందుకంటే ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఆజ్ఞ ఉంది కాబట్టి, ఆజ్ఞను అనుకరించలేదు కాబట్టి ఇగో నరకము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా దేవుని మాటలతో మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము.
ఎట్లా చంపుతారు? మత్తయి సువార్త 24వ అధ్యాయం. మనము ఈ 24వ అధ్యాయాన్ని కనీసము 5 రోజులు మనము ధ్యానము చేశాము. మీ అందరికీ కూడా తెలుసు క్రీస్తు ప్రభువారి ఇక్కడ రాకడలో ఏమేమి జరుగుతాయి. 9వ వచనం చదువుకుందాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి. ఇప్పుడు దీనికి ఒక దేశమని లేదు. మీరు అనుకోవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది అనుకుంటున్నారు కావచ్చు. అక్కడ బ్రిటన్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి. ఎవరైనా బోధిస్తారంటే వాళ్ళని కూడా కొడటానికి ఇష్టపడుతున్నారు ప్రజలందరూ కూడా. అయితే ఇక్కడ మనం చూసినట్టే 9వ వచనం చదవమ్మా. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మిమ్మును జనులు శ్రమల పాలు చేసి చంపెదరు. శ్రమలు చేసి చంపేస్తారట. ఈ సత్యం మనకి తెలవాలి, మనందరికీ సత్యము తెలవాలి. అయితే శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. లాస్ట్ ఒకటే మాట అర్థం చేసుకోండి. సకల జనులు ఎవరెవరు ఉంటారు చెప్పాలి. మీరు ఒక్కళ్ళు మీ దగ్గరికి వెళ్ళి రెస్పాన్స్ రావాలి. ఎవరెవరు ఉంటారు? తల్లిదండ్రులు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? మన కుమారులు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? మన కుమార్తెలు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? మన అన్నదమ్ములు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? అమ్మ నాన్న ఉంటారు. సకల జనులు, హిందూ బంధువర్గము, ఇరుగు పొరుగు వారందరూ కూడా మనం ఏం చేస్తారట చెప్పండి? సకల జనులు మనం అసహించుకుంటారట. ఇది సత్యాన్ని మనం తెలియక వీడు నన్ను ఈ మాట అంటాడా, వాడు నన్ను ఈ మాట అంటాడా, వీడి లెక్క ఎంత, వాడి లెక్క ఎంత, వీడి లెక్క తెలుసా, వాడి లెక్క తెలుసా మనం అంటున్నాము. మనకు అర్థము కావాలి, వాక్యం అర్థము చేసుకోవాలి. నిన్నెవరైనా హింసిస్తున్నారంటే, నిన్నెవరైనా అవమానిస్తున్నారంటే దేవుడు పర్మిట్ చేస్తేనే జరుగుతుంది. అయితే ఆ రోజున అందరూ కూడా మనంతా ద్వేషిస్తారట. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకరు అప్పగిస్తారు. ఒకరినొకడు ద్వేషింతురు. 2 నన్స్ ఒక పేద పిల్లని తీసుకొని వెళుతూ ఉంటే ఏమన్నారు చెప్పండి? వ్యభిచారానికి తీసుకుపోతున్నారు అని అన్నారు. హిస్టరీలో నన్స్ ఎవరన్నా వ్యభిచారంలో దించినది ఎక్కడన్నా చరిత్ర మీరు విన్నారా? భారత చరిత్ర కానీ లేకపోతే ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడ కూడా వారు సమాజానికి మేలు చేయడానికి వారి యొక్క జీవితాన్ని త్యాగము చేసేవాళ్ళు. వారికి జీతము లేదు, పెన్షన్ లేదు, వాళ్ళు బ్రతికినంత కాలం ఆ యొక్క సంస్థ భోజనం పెట్టింది. అయితే అలాంటి వారి మీద నింద వేసి జైల్లో పెట్టేశారు. అంటే నీవు మంచి పని చేస్తుంటే కూడా, దాన ధర్మాలు చేస్తుంటే కూడా, ఎవరికైనా ఉద్యోగం ఇస్తే కూడా నీ మీద వాళ్ళు ఎదురు తిరుగుతారని, హింసిస్తారని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. నువ్వు అనుకోవచ్చు, అరే నేను మేలు చేస్తున్నా కదా నువ్వు అనుకోవచ్చు. మేలు చేసినా నీకు కీడు జరుగుతుంది. ఇంకా మనం చూసినట్టే చదవమా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారట. దీని గురించి 24వ అధ్యాయాన్ని 5 రోజులు మనం ధ్యానం చేశాం. ఇంకా ధ్యానం చేస్తూనే మనం ఉన్నాం. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కడ చూసినా ప్రవక్తలే. ఎవరి పేరు ముందు చూసినా ప్రవక్త, ప్రాఫిట్. ఎవరి పేరు ముందు చూసినా బిషప్. ఎవరి పేరు ముందు చూసినా రెవరెండ్. ఎవరి పేరు ముందు చూసినా కానీ కాక డాక్టర్. రకరకాలైనటువంటి పేర్లు, అపోస్తలులు. కానీ జీవితాన్ని చూస్తే కంపైన జీవితం. ఒకసారి మనం ఆలోచించాలి. ఈ చివరి దినాల్లో మనం ఎవరిని అనుకరిస్తున్నాము? అబద్ధ బోధకులు మనం అనుకరిస్తున్నామా? ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్తల యొక్క జీవితం, బోధించే వారి యొక్క జీవితం, బోధ వినేవాళ్ళు రోజు గమనించాలి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొంతమందినే చూడగలుగుతున్నాను, నా 2 కళ్ళతో మాత్రమే చూడగలుగుతున్నాను. ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారు అనుకోండి, 100 × 2 ఏమవుతుంది? 200 కళ్ళు నన్ను గమనించాలి. ఎందుకంటే నా జీవితం ఎట్లా ఉంది, నా ప్రవర్తన ఎట్లా ఉంది, నా భక్తి ఎట్లా ఉంది, నా భాష ఎట్లా ఉంది అని మీరు ప్రతిసారి నన్ను గమనించాలి. నా ఆత్మీయ స్థితిని మీరు గమనించాలి. గుడ్డిగా నన్ను అనుకరిస్తే మీరు ఎక్కడ పోతారు? గుడ్డోడు గుడ్డికి దారి చూస్తే ఎక్కడ పడతాడు చెప్పండి? గోతులో పడతాడు. ఈ చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారని అంటున్నాడు. ఇంకా చదవమా. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇగో అక్రమం విస్తరిస్తుంది కాబట్టి ప్రేమ లేదట. ఇక అంతే. నా కొడుకు ప్రేమించలేదు, నా బిడ్డ ప్రేమించలేదు, నా కోడలు ప్రేమించలేదు, నా అత్త ప్రేమించలేదు, మా నాన్న ప్రేమించలేదు, మా అమ్మ ప్రేమించలేదంటే చివరి దినాలకు వచ్చినావు కాబట్టి ప్రేమ ఉండదు. ఇక మర్చిపోదాన్ని. ఎవరు ప్రేమించినా ఎవరు ద్వేషించినా నువ్వు మర్చిపోవాలి వాళ్ళని, అంతే. మనం ఏం చేస్తాం? నీ కొరకు ఇల్లు కట్టినా, నీ కొరకు భూమి కొన్నా, నువ్వు నన్ను కాదంటావా? నీకు భూమి ఇయ్యను, నీకు ఇల్లు ఇయ్యను అంటావానా? అంటారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమించిన వారు, నీ గర్భంలో పుట్టిన వారే నిన్ను ద్వేషిస్తారని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ చల్లారిపోయింది.
అక్రమం దినదినము పెరుగుతూ ఉంది. అందుకనే అంతవరకు సహించువాడే. ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా నువ్వు సహించే మనసు నీలోనికి రావాలి, అంటే ఓర్పు నీలోనికి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక యెషయా గ్రంథానికి రండి ఒక్కసారి. అక్కడ కొన్ని మాటలు యెషయా గ్రంథము 57:11 కొన్ని మాటలు చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 57:11 వచనము. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతివి. 57 యెషయా గ్రంథము 57:11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందునే కదా నీవు నాకు భయపడుటలేదు. దేవుడు ఏమంటుందంటే, అయ్యా నువ్వు నాకెందుకు భయపడలేదు తెలుసా? నేను బహుకాలం నుంచి నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను లెక్క చేయడం లేదు. నేనంటే నీకు లెక్కలేదు. ధనవంతుడు లెక్క లేకపోవడానికి కారణం ఏంటి? ఆయన ధనవంతుడుగా ఉన్నప్పుడు ఆయన పేదవాడిని చేస్తే దారికి వచ్చేవాడే. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ధనవంతుని ఇంకా ధనవంతుని చేశారు. వీళ్ళు అనుకున్నారు మేలు కదా అనుకుంటారు. మనకి ఏమిటంటే ఆస్తి విస్తరించినప్పుడు, వస్తు వాహనాలు వచ్చినప్పుడు, వెండి బంగారాలు కలిగినప్పుడు, ఇళ్ళు వాకిళ్ళు మనకి కలిగినప్పుడు మనం అనుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదం పక్కన మరి మేలు ఉందా కీడు ఉందో కూడా మనం గమనించాలి. అయితే ఈకు నాకు మనందరికి కూడా దేవుడు అడుగుతున్నాడు. యెషయా గ్రంథములు అంటున్నాడు, నేను ఆగినందుకేగా నీకు ధైర్యము, ఇంకా పాపమును చేస్తూ వెళుతున్నావు కదా, నేను గినక కోపగించుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు ఒకసారి ఆలోచించుకో అని అడుగుతున్నాడు. మనకిచ్చిన ఆస్తి పాస్తులు, మనకిచ్చిన సమస్తమైన జ్ఞానము చూసుకొని మురిచిపోయి ఇదే సమస్తం అనుకుంటే నీకు నాకు కలిగేది ఇబ్బందికరమైన పరిస్థితులు. కాబట్టి ఎవరము కూడా అలాంటి వారముగా నువ్వు నేను ఉండకూడదని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఎవరికి జడిచి భయపడనందున ఈ సంగతి మనస్కరించకపోతే, ఎవరికి నువ్వు భయపడతలేదు, సంఘ కాపరికి భయపడతలేదు, తల్లిదండ్రులకు భయపడటం లేదు, అక్క చెల్లెలకు భయపడటం లేదు, సంఘానికి సమాజానికి భయపడటం లేదు, నీ ఇష్టం వచ్చిన నువ్వు జీవిస్తున్నావు కాబట్టే కదా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు కలలాడి నన్ను జ్ఞాపకం చేసుకున్నపోతే, అబద్ధాలు ఆడుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. ఇంకా అంటున్న మాట ఏంటంటే, బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందునే కదా నీవు నాకు భయపడలేదు. నువ్వు అందుకనే నాకు భయపడతలేదు. ఎప్పటికప్పుడు దెబ్బకు దెబ్బ కొడితే దారికి వస్తాం. అందుకే అంటాడు, శ్రమ కలుగుట నాకు శ్రమ. మనం ఏం చేస్తాము? అసహించుకుంటాం. మనందరం కూడా కష్టాలు వద్దు, హాయిగా సుఖంగా ఉండాలి, ఏసీలో పడుకోవాలి, ఏసీ కారులో తిరగాలి, కాలు పెడితే మట్టి అంటకూడదు, ఎక్కడ పోయినా కానీ హాయిగా ఉండాలి, గౌరవ పేరుగా కలిసి ఉండాలి. దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు ఆశీర్వాదాలు మన కీడుగా పరిగణిస్తానే గమనించాలి. ఆశీర్వాదం కనుక నీకు కీడుగా పరిగణిస్తే, ఇక్కడ అంటున్నాడు, బహుకాలం నుంచి నేను ఓపికగా జీవిస్తున్నాను కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, అందుకే నీకు శ్రమలు వస్తున్నాయి అంటున్నాడు దేవుడు మనందరికీ కూడా. ఇంకోటి ప్రసంగి గ్రంథము, చివరిగా వచ్చాను, సమయం అయిపోతుంది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎట్లాంటే దేవుని భయం లేకపోతే మనం ఏం చేస్తామంటే, చూడండి, దుష్క్రియకు తగిన శిక్ష అంటే వెంటనే కలకపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా కావాలని చేస్తుంటారు. పాపము కావాలని చేస్తుంటారు. ఎందుకంటే భయం లేదు కదా, శిక్ష ఏమి రావట్లేదు, వెంటనే రావడం లేదు కదా. మనమందరం బట్ట దినదినం ఇంకా పాపాలు చేస్తున్నామట, దుష్క్రియలు చేస్తున్నామట. దేవుడేమో దయతలుస్తున్నాడు, ఆయనే కరుణా సంపన్నుడు, ఆయనేమో ప్రేమ స్వరూపి. ఇకనైనా దారికి వస్తాము, ఇకనైనా నువ్వు మారుతావేమో ఆయన ఎదురు చూస్తూ ఉంటుంటే మనము ఆ ఎదురు చూసే ఆ యొక్క దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నామంటున్నాడు. జ్ఞాపకము చేసుకుందాము, మనము భయము విడిచి దుష్క్రియలు హృదయపూర్వకంగా నువ్వు చేస్తే, కావాలనే నువ్వు చేసిన దానికి ప్రతిఫలము తప్పదు అని అంటున్నాడు దేవుడు. మళ్ళీ చదువు మాటలు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి. అయినా కానీ కాక దేవుడు ఎంత ప్రేమ స్వరూప. వినండి, నువ్వు ఇష్టానుసారంగా నీ జీవితం నువ్వు జీవించినా, నీకు నచ్చిన పాపం నువ్వు చేసినా దేవుడు విడిపెట్టడానికి ఇష్టపడతలేదు.
మా కింద వచ్చిన చదవమ్మా. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురనియు. ఎంత మంచి వాగ్దానం అంటే, నువ్వు కావాలని పాపము చేసినా, 100 సార్లు పాపము చేసినా, ఒకవేళ గినక తర్వాత ఎప్పుడో ఒకసారి అయ్యా నేను పాపిని గినక నువ్వు వస్తేనట్ట నీ కలిగిన మాలిన్యమంతా తుడిచివేస్తాడట. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఒక్కసారి మనం ఆలోచించాలి, మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు 100 సార్లు పాపం చేస్తే కూడా నేను పాపిని అంటే నీ పాపాలు క్షమించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడట. ఎందుకు ఈ అవకాశాన్ని విడుచుకుందాము? దేవుడు ఇంకను మన ఎడల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. చదువు మళ్ళీ కింద మాట. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవదనని నేను ఎరుగుదును. ఎక్కువ కాలం బ్రతకరు. ఎక్కువ కాలం బ్రతకాలంటే బైబిల్లో మంచి వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ ఎక్కడుంది చెప్పండి ఎవరన్నా గట్టిగా. రమ్య గట్టిగా. నీ తల్లిని తనని సన్మానించుము, అప్పుడు ఏమి ఇస్తానన్నాడు? దీర్ఘాయువుని ఇస్తానన్నాడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు? నీకు మేలు కలుగును, నీకు దీర్ఘాయువు కలుగును. ఇదిగో దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు దేవుడు. నీ తండ్రి అయిన దేవుడు ఆయన నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు శ్రమల్లో ఉన్నా, ఒకవేళ గనక దేవుని కొరకు నువ్వు ఒకవేళ గనక శ్రమల్లో ఉన్నా, లేక మనము చేసిన పాపాన్ని బట్టి మనకి శ్రమలు వచ్చినా, దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇప్పటికైనా కానిగాక ఇకనైనా కానిగాక 100 మార్లు తప్పు చేసినా, కావాల్సుకొని హృదయపూర్వకంగా నువ్వు చేసినా కానిగాక, నా హృదయంలో ఏముంది ఎరక? నీవంటే నాకు ప్రేమ ఉంది, నీవంటే నాకు ప్రేమ ఉంది. నిన్ను క్షమించాలని, నువ్వు నా దగ్గరికి రావాలని, నన్ను ఎప్పుడు నువ్వు నా శరణు కోరుతావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇష్టపడదామా? దేవుడు ప్రేమను మనం నిర్లక్ష్యం చేద్దామా? ఒకసారి మనం ఆలోచిద్దాము. నీవు నిర్మందరము కూడా ఈ దినమన శ్రమలు ఎందుకు నాకు కలుగుతున్నాయి దేవా అని వేసుకున్న ప్రశ్నలకి దేవుడు మొదటిగా మనకు సెలవిచ్చింది ఏంటంటే, ఆయన కొరకు హతసాక్షి అయిన వారు బలిపీఠం కింద ఉంటారని, ఆయన కొరకు నీతిగా నిజముగా జీవించిన వారు ఆ పరలోకములు ఆయనతో ఉంటారని, అదే రకంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా జీవించిన వారు నరకములో కాలబడుతున్నారని, అదే రకంగా నువ్వు కనుక పాపము పొరపాటున లేకపోతే హృదయపూర్వకంగా నువ్వు చేస్తే నీ పాపాలు 100 సార్లు చేసినా నేను క్షమిస్తానంటున్నాడు దేవుడు. దేవుడి యొక్క మాటలు మనందరికీ ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్యలో ఉన్న సహోదరి తబిత ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.